జై స్వరాజ్ టీవీ ప్రేక్షకులకు ప్రపంచవ్యాప్తంగా కార్మికుల దినోత్సవం మే 1 తారీఖున మనం ఎప్పటికీ జరుపుకుంటాము. అసలు మెయిన్గా ఈరోజు మనం జరుపుకోవడానికి కారణం ఏంటంటే ఎందరో అమరవీరులు తన ప్రాణం సైతం లెక్క చేయకుండా వాళ్ళ రక్తాన్ని దారిపోసినందుకే మనం ఇప్పుడు ఈ క్షణం ఈ నిమిషం కోసం మనం ఎదురు చూసి ఇంత లగ్జరీ లైఫ్ ఎంతో మంది ఉన్నారు. కానీ ఎవరు అణచబడిన వర్గాలను ఎవరు గుర్తించలేకపోతున్నారు. మెయిన్గా ఏదో చేస్తున్నాం ఏమో అయిపోతున్నా అలాంటి ఏం పట్టించుకోకుండా ఉన్న వాళ్ళు ఎప్పటికీ ఎదుగుతూనే ఉన్నారు. కానీ అణచబడిన వర్గాలు మాత్రం ఎప్పటికీ కింద అంటే ఉన్న వాళ్ళ కాలు కింద గోరు విలువ లేకుండా మరి బ్రతుకుతున్న సమాజంలో ఎంతో మంది ఉన్నారు. కానీ వారిని ఎవరు గుర్తించలేకనే ఈ కార్మికుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ వాళ్ళ కోసం మరణించి ప్రాణత్యాగం చేసి మరి గుడిసెలల్లో ఎంతో మంది ఉన్నారు. వారు ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నారంటే దానికి కారణం ఈరోజు మనం జరుపుకుంటున్నాము. మేడే సందర్భంగా స్వరాజ్య టీవీకి ప్రత్యేకంగా తెలియజేయనది నేను ఒక కవిత రాశాను. ఇది నేను రాసింది ఎందుకు రాశానంటే నా తండ్రి కానీ విప్లవంలోకే పోయి అంటే ఎంతో మంది ఎన్నో మాటలు అన్నా కానీ నేను చిన్నతనంలో ఉన్నప్పుడు తను నేను పుట్టగానే నాకు ఊహ ఉన్నప్పుడు మాత్రం నేను తనని పోలీస్ స్టేషన్లో చూశాను. అప్పుడే అనుకున్నా నేను మరణించినా పర్లేదు కానీ నేను కానీ సమాజం కోసం పోరాడాలని నేను ఈ ముందుకు వచ్చి నేను ఇక్కడ ఈ కార్యాలయంలో ఉన్నాను. నేను ఇప్పుడు రాసిన కవిత ఏంటంటే ఒక తండ్రి తన తల్లిని భార్యని పిల్లల్ని వదిలి ఎక్కడికైనా వెళ్తే అదైనా సమాజం కోసమే తను చేసేది. కానీ అక్కడికి వెళ్తే తను ఒక పిల్లలు ఒక భార్య ఎంత కష్టపడతారో వాళ్ళ గురించి తెలియజేస్తే ఇప్పుడు నేను రాసే కవిత. శ్రమను మోసే చేతులకి జై, శ్రమను మోసే చేతులకి, శ్రమను మోసే చేతులకి తన చర్మం మీద భూమి పరుచుకున్నాడు. అంటే ఇప్పుడు నేను చెప్పబోయేది తండ్రి గురించి, తన భార్య పిల్లల గురించి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ లోపల ఉన్న వాళ్ళ భావాలు ఏ విధంగా క్లుప్తంగా ఉన్నాయో చెప్పబోతున్నాను. తన చర్మం మీద భూమి పరుచుకున్నాడు, తన కలల్ని పంటగా నాటుకున్నాడు. నలిగిన బీటల్లోంచి ఎదిగిన వాడే ఈ సమాజపు అసలైన సింహాసనపతి. చొక్కా ముక్కలైపోయిన గుండె మాత్రం గమ్యం తలపెడుతూనే ఉంది. చెమట చుక్కల్లో అతని గర్వం చెవుల్లో వినిపిస్తుంది. శ్రమనే మన సత్యం. ఊరును వదిలాడు పిల్లల భవిష్యత్తు కోసం. తల్లి దారి కోసం తలుపుల్లో ఏడుస్తూ నగర వీధుల్లో కూలి పనులకు వెళ్ళాడు. నాన్న పిల్ల వాక్యాన్ని తల్లి కళ్ళ నీటిల్లో ముక్కలు చేసి చెక్కల మధ్య నిద్రిస్తాడు తండ్రి. తినేది నిమిషంలో అయిపోయింది కానీ శ్రమకు వచ్చే గౌరవం ఎన్నాళ్ళైనా రావడం లేదు. కానీ అతని చేతిలో నిరాశ కాదు ఆశే ఉంది. తన బిడ్డలు చదవాలి ఎదగాలి, ఈ సమాజం నిద్ర లేచే రోజు చూడాలి. ఎరుపు జెండా అది రక్తపు రంగు కాదు, అది తల వంచిన వాడి గొంతు రంగు. అది తిరుగుబాటు కాదు, తప్పించుకున్న వాడికి లభించే గౌరవం. ఈ మేడే రోజున స్వరాజ్ గారికి అంత స్పెషల్గా ఎగరాలి గర్వంగా గాలిలో విరబూయాలి శ్రామికుడై ఆశల జెండా మన ఎరుపు జెండా. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.